నిరుపేద కుటుంబాన్ని దేవుడు పగబట్టినట్టు ఉన్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు అనారోగ్య సమస్యలతో కుటుంబం పూట గడవని స్థితిలో తల్లడిల్లుతోంది. గోదావరి కని మార్కండేయ కాలనీకి చెందిన దుర్గం రాముకు భార్య రేణుక, బీటెక్ చదివే కూతురు ఆశ్రిత, 10th చదివిన కొడుకు వంశీకృష్ణ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్గా పూర్తి చేసిన రాముకు 2 ఏళ్ల క్రితం పక్షవాతం పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు రావడంతో మంచానికి పరిమితమయ్యారు. దీంతో కుటుంబం నడవడం కష్టం కావడంతో రాము భార్య ప్రైవేటు ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. తల్లికి తోడుగా ఉండేందుకు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కూతురు ఆశ్రిత ఉదయం సాయంత్రం రోడ్లపై రాగి జావా విక్రయిస్తుంది. అలాగే 10th పూర్తి చేసిన కొడుకు వంశీకృష్ణ కూడా ఉదయం న్యూస్ పేపర్ వేస్తూ తల్లికి తోడుగా ఉంటున్నాడు. ఒకవైపు రాముకు ప్రతి నెల వైద్యం అందించడానికి డబ్బులు సమకూర్చడానికి ఇబ్బంది పడుతూనే ఇంకో దిక్కు కూతురు కొడుకు చదువులకు డబ్బులు లేక ఆ తల్లి తల్లడిల్లుతోంది. విషయం తెలిసిన ఎన్టీపీసీలోని శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు స్పందించారు. శుక్రవారం ఈ నిరుపేద కుటుంబాన్ని శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు నేరుగా కలుసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు. 50 కిలోల బియ్యం, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు 2500 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మధ్యల దినేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతా హృదయాలు ముందుకు రావాలని కోరారు. పిల్లల చదువు బాధ్యతలు స్వీకరించడంతో పాటు కుటుంబ పోషణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి పలువురు స్పందించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా పాప సెమిస్టర్ల ఫీజు కడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక తరపున ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ప్రతినిధులు కంది సుజాత, జనకం రాజేశ్వరి, లెలిన్, గౌస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మార్కండేయ కాలనీ ఈ ప్రాంతంలో దుర్గం రాములు అనే అతనికి పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి బ్రెయిన్ మెదడు గడ్డ కట్టి బ్లడ్, మళ్ళా కిడ్నీ ప్రాబ్లంతో తను బాగా ఇబ్బందుల్లో ఉండడానికి మాకు తెలిసింది. సోషల్ మీడియాలో పెట్టడం చూసి మేము ఈరోజుకి రావడం జరిగింది. రేణుక వాళ్ళ భార్య, ఎందుకంటే తను పాపం భర్తను చూసుకోవడమే సరిపోతుంది, బయట పనికి వెళ్ళే పరిస్థితి లేదు ఆమెకు. అలా కూతురు అంత చదువుకొని కూడా అమ్మాయి ఆమె జావా అమ్మడం, చిన్న బాబు పేపర్ వేసుకోవడం, అదంతా శ్రీ సీతారామ సేవా సమితి దృష్టికి తీసుకుపోయి మా సభ్యులందరం దాన్ని చూసి చాలా చలించిపోయాం. దాని ద్వారా ఈరోజు వీరికి తోచిన సాయం చేద్దామనే ఉద్దేశం కొద్ది మేము ఇక్కడ రావడం జరిగింది. మేము తెలపడంతో తమ్ముడు దినేష్ గారు, అన్న గౌస్ బాయ్, లెనిన్, రమేష్, మా సభ్యులు కంది సుజాత గారు, రాజేశ్వరి గారు, మేమంతా రావడం జరిగింది. వీరికి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి వీళ్ళ భర్త ఆరోగ్యం మంచి కూడబడి మంచి ఉండాలని కోరుకుంటూ భగవంతుడు వీళ్లకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ముందు కూడా వేరే స్వచ్ఛంద సంస్థలు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా స్పందించి వీరికి కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండేయ కాలనీలోని ఒక నిరుపేద కుటుంబం ఇంటి యజమాని దుర్గం రాములు అనే నిరుపేద కుటుంబం డయాలసిస్తో అనేకమైనటువంటి అనారోగ్యానికి గురై కొన్ని రోజుల నుంచి ఎలాంటి ఉపాధి లేక కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉన్న సమయంలో మరి వారికి ఉన్నటువంటి ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వేళ ఆ పాప గోదావరి కాని నడి ఒడ్డున మార్కండేయ కాలనీ సెంటర్లో జావా అమ్ముతూ కుటుంబాన్ని సాధడం నిజంగా బాధాకరం. మరొక బాబు కూడా 10th క్లాస్ మొన్ననే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. కష్టపడి రాములు భార్య రేణుక చిన్న చితక పనులు చేసుకొని కుటుంబాన్ని సాదుకోవడం నిజంగా ఎంతో కొంత నడిపిస్తూ ఉన్నారు తప్ప మరి నిన్న కొంత సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా ఇక్కడ ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ఆధ్వర్యంలో ముఖ్యంగా శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులందరూ పోగు చేసుకొని దాదాపు 5 నుంచి 7 వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులతో పాటు అదేవిధంగా ఒక 2,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి
ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి కూడా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నది. ఆ పాపకు సంబంధించి సెమిస్టర్ ఫీజు కూడా మా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా ఆ పరీక్ష ఫీజులు కూడా ఎప్పుడైతే ఉంటే ఆ సెమిస్టర్కి సంబంధించిన ఫీజులు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం. అదేవిధంగా వారికి కావలసినటువంటి అవసరాలు మాకు దోచిన సాయంగా మేము చేస్తూనే ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వ్యాపారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర వర్గాలు వారికి తోచిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి ఐక్య స్వచ్ఛంద సంఘాల వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాము.